శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పంటలు ఎండిపోతున్నాయని నీళ్లు ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకున్న రైతులు. బేగంపేట వివాంత హోటల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనింగ్ లో మహిళల పాత్ర కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క. తమిళనాడులో త్రిభాష విధానంపై ఉద్రిక్తత. నంద్యాల జిల్లా బనగానపల్లిలో దొంగల హల్చల్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14వ రోజు కొనసాగుతున్న అన్వేషణ. ఇక వివరాలకు వెళ్తే, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులు కర్నూలులో సందడి చేశారు. జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మహిళా ఉద్యోగులందరికీ 2 రోజుల సెలవులు ప్రకటించారు. దీంతో మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆటల పోటీలను నిర్వహించారు. 2 రోజుల పాటు సందడిగా గడిపేందుకు అవకాశం కల్పించిన కలెక్టర్కు మహిళలు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కర్నూలు డిప్యూటీ కలెక్టర్ సింధు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2 రోజుల ముందరగానే కలెక్టరేట్ కార్యాలయంలో పలు శాఖలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు ఒకే చోట కలుసుకుని త్రోబాల్ ఆట ఆడుట, సెంటిల్ బ్యాడ్మింటన్లు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహంగా గడిపారు. మహిళలు వంట ఇంటికే పరిమితం అవ్వకుండా సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలలో ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని తెలిపారు. I would like to say Happy Women's Day ప్రతి ఒక్కరికి ఇక్కడ డిస్ట్రిక్ట్లో, స్టేట్లో అండ్ ఎంటైర్ కంట్రీ. మనకి ఉమెన్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే మేము వాల్యూ చేస్తాము యాజ్ ఫీమేల్స్, యాజ్ ఉమెన్ వీఆర్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ బర్డన్స్, బట్ వీఆర్ ఆల్వేస్ ఫైటింగ్ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ వే. ప్రతి ఏజ్లో, ప్రతి స్కూల్స్లో, కాలేజెస్లో, డిపార్ట్మెంట్స్లో మేమందరం కూడా ప్రతి బ్యాటిల్ సైలెంట్గా ఫైట్ చేస్తుంటాం. ఎవరికి చెప్పకుండా సైలెంట్ ఫైటింగ్ మాది. బట్ టుడే ఐ వుడ్ లైక్ టు పర్సనలీ థ్యాంక్ our district collector Ranjit Basha sir, who has given opportunity ఈ 2 days మాకు ఉమెన్ ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడానికి, ఒక 2 days లీవ్ ఇచ్చినందుకు. ఈ 2 days మా సార్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ మనకి ఉమెన్ అన్నది ఒక ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ 2 daysలో వాల్యూ ఇచ్చారు మా అందరికీ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఉమెన్ హియర్ టుడే. చాలా చక్కగా, ఎంత సూపర్బ్గా డాన్స్ చేశారు అండ్ గేమ్స్ ఆడాము సార్, బ్యూటిఫుల్గా గేమ్స్ ఆడాము. అండ్ ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ నుంచి ఇక్కడ ఒక మేడం గారు కూడా ఉన్నారు. అండ్ సో లుక్ ఎట్ హర్ ఏజ్, హర్ సర్వీస్ అండ్ ద వే షీ ఈజ్. వాట్ ఈస్ దిస్? 84. Nageshwari garu madam, she is 84 and she had showed regardless of your gender
regardless of her age, you can be active and you can show the world what you are. So thank you so much all madams and everybody here, sisters. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14వ రోజు కొనసాగుతున్న అన్వేషణ. ఉదయాన్నే 7:15 టన్నెల్లోకి బయలుదేరిన క్యాడవర్ డ్రగ్స్ బృందం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సామాగ్రితో 110 మందిని తీసుకుని టన్నెల్లోకి వెళ్లిన లోకో ట్రైన్ పర్యవేక్షణకు డ్రోగా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మోహ్రా, ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ డాక్టర్ హర్షిత్, బెల్జియన్ మాలినోయిస్ బ్రీడ్కు చెందిన క్యాడవర్ శునకాలు 15 ఫీట్ల లోపల ఉన్న మృతదేహాలను గుర్తించగలవట. వీటి ప్రత్యేకత, అన్వేషణ అనంతరం మధ్యాహ్నం 2:30 టన్నెల్ నుండి తిరిగి రానున్న బృందం పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ బదావత్. కర్నూలు నగరంలోని జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో మహిళా దినోత్సవం పురస్కరించుకుని స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు మద్దిలేటి చిన్నయ్యలు శాల్వా కప్పి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కైపా పద్మలతారెడ్డి, సిఐ ఆదిలక్ష్మిలు మాట్లాడుతూ నేటి కాలంలో పురుషులకు పోటీ పడుతూ అన్ని రంగాలలో సమానంగా భాగస్వామ్యాన్ని హక్కుగా భావిస్తున్నారని ఇటు తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని కోరారు. మహిళలను అన్ని రంగాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యం చేశాయని 17వ వార్డు కార్పొరేటర్ కైప పద్మలతారెడ్డి, డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్రాంచ్ మహిళా సీఏ ఆదిలక్ష్మిలు తెలిపారు. సాంఘిక సేవ చేస్తారు, కార్యక్రమాలు చేస్తారు. ఇస్తారు. సో పిల్లలకి ఇది ప్రవర్తన యొక్క విలువ తెలిసేలాగా కూడా ఉపాధ్యాయులు మనకు బోధిస్తే, అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లలకు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అని వాళ్ళతో టైం స్పెండ్ చేసేలాగా వాళ్ళతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కొంతమంది పేరెంట్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఆధునిక కాలంలో ఎవరు బిజీ వాళ్ళు ఉన్నారు. సెల్ ఫోన్స్ అనేవి, సోషల్ మీడియా అనేది చాలా ప్రభావితం చేస్తుంది ప్రతి ఒక్కరి జీవితాన్ని. ఒక్కసారి సెల్ ఓపెన్ చేస్తే రీల్స్ వచ్చాయంటే అవి ఒక 3-4 గంటలు మీరు అదే చూసుకుంటూ ఉండిపోతున్నారు తప్ప పిల్లలతో కూర్చొని స్పెండ్ చేసే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. సో నేను ఒకటే కోరుకున్న ప్రతి పేరెంట్ 1 గంట అయినా పిల్లలతో స్పెండ్ చేయాలని, అదేవిధంగా టీచర్స్ కూడా పిల్లలకి మన వాళ్ళ యొక్క బిహేవియర్ యాక్టివిటీస్ని గమనించి వాళ్ళని ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కాకుండా వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి కూడా మీరు బోధించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలకు హై ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా ఉండాలని, ఇంకా అంతేకాకుండా మహిళలు పిల్లలు ఈ నేటి వాళ్ళనే రేపటి పౌరులు, మీరంతా కూడా రేపు పెద్ద మంచి స్థానంలో ఎదుగుతారు. సో దీని ధైర్యంగా మీరు దీంతో పాటు కరాటే లాంటివి దాన్ని మీరు చాలా ధైర్యంగా నేను చదువుకున్న జ్ఞానంతో పాటు ఎలా జీవించాలో కూడా మీరు నేర్చుకోవాలి. చదువుతో జ్ఞానం వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. కానీ ఇండియా వచ్చే వరకు కూడా మన అభ్యుదయవాదులందరూ కూడా ఉమెన్ కోసము చాలా పోరాడారు. అందులో వసతి కానీ ఈ ఉమెన్ హరాస్మెంట్ అన్నీ కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి ఉమెన్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేసి బాగా పోరాడారు. అందులో వాళ్ళు నిజంగా సక్సెస్ అయ్యారు. మన కోసం పోరాడింది కూడా అప్పట్లో పురుషులే కాబట్టి పురుషులను మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. స్త్రీలు అప్పట్లో కూడా తక్కువే, కవయిత్రులు ఉన్నారు, అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తున్నారు అప్పటి నుంచి కూడా. ఇప్పటికీ మనము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే స్థాయికి వచ్చినాం.
అంటే అన్నిట్లోనూ అభివృద్ధి చెందినామా మనమంతా? అన్నిట్లోనూ అభివృద్ధి చెందినట్టే కనపడుతుంది, కానీ చెప్పిన డేటాలకు మాత్రమే కనపడుతుంది. ఇంకా అభివృద్ధి చెందాల్సింది నిజంగా చాలా ఉంది. ఒక రకంగా తీసుకుంటే మొన్నటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉమెన్కి రిజర్వేషన్ లేదు, మొన్న ఇచ్చారు. అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్స్ ఇస్తున్నారు, అన్ని రంగాల్లోనూ మహిళలు వెళ్తూ ఉన్నారు. కానీ వర్కింగ్ ప్లేస్లో హరాస్మెంట్స్ అయితే ఉన్నాయి ఇప్పటికీ కూడా. తర్వాత అక్కడ మనకు చూసినట్లయితే వర్కింగ్ ప్లేస్లో కూడా డిస్క్రిమినేషన్ అయితే ఉంది. ఫలానా అని నేను చెప్పాలి, కానీ మంచి పోస్టులు కానీ జెంట్స్కే ఇస్తారు, లేడీస్కి ఇవ్వరు. ఇలాంటి డిస్క్రిమినేషన్ ఉంది. ఇది పోవాలి అంటే ఫస్ట్ మనలో ఒక రెవల్యూషన్ మైండ్, మనం చేయగలము, మనం చేస్తాము అనే మైండ్ మనలోనే రావాలి. మనకి ఎందుకు ఇవ్వట్లేదు, మాకు కావాలి. అడగంటే అమ్మాయినా అన్నం పెట్టట్లేదు. ఆకలి అవుతుందమ్మా అంటే అన్నం పెడుతుంది, సైలెంట్గా ఉంటే ఆకలి కాలేదేమో లేనట్టుంటుంది. కాబట్టి ఇంకా మనం అడగాలి, మన స్థాయిని మనం ఇంకా నిలుపుకోవాలి. ఇది జనరల్గా అయితే మామూలుగా అన్ని రంగాల్లో. శుక్రవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు మిషన్ భగీరథ RWS అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. ప్రపోజల్ పెట్టడం ఎస్టిమేషన్ ఎంత వచ్చింది? అది 4.8. ఇప్పుడు ఇమ్మీడియట్లీ మనకి సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ ఎనీ ప్రాబ్లం దానికి దీనికి సంబంధం. ఓకే, నెక్స్ట్ ఇంతకుముందు మనకు వరద వాటర్ వచ్చినప్పుడు సెంట్ ఫామ్ అయింది, ఎంత ఉన్నది? అది వాటర్ ఉన్నాయి సార్, దాన్ని చేసింది ఎంత, వెళ్ళి చెప్తే ఎంత, ఇప్పుడు ఉన్నది వచ్చింది రాయి కట్టి ఏం చేస్తే నీకు ఎంత తెలుస్తా ఇప్పుడే చేయాలి. మళ్ళీ అప్పుడు కష్టం ఇబ్బంది వచ్చినప్పుడు కాదు, అక్కడ రెడీ ఉండాలి. సిటీ రిమూవ్ చేయడానికి అవసరం ఉంటుంది ఏంటంటే నేను శాంక్షన్ తర్వాత ఇస్తాను, వర్క్ అయితే అయిపోవాలి. అందరు ఆల్ చేసి మళ్ళీ నేను రిపీట్ చేయాలి ఆల్ మండల్స్ ग्राम स्टार्टिंग टैंक 40 KL एसी वाले सर, 30 KL न्यू होते सर, 20 KL ओल्ड होते सर. వాటికి మిషన్ దగ్గర వాటర్ ఓకే సార్. కావాల్సిన ఆల్టర్నేట్ సోర్స్ కూడా ఓపెన్ వెల్ నుండి వచ్చే సార్ కనెక్షన్స్ ఉంటారు. ఓపెన్ వెల్ కనెక్షన్స్ మూడు అంటే ఎగ్జిస్టింగ్ ఓల్డ్ లైన్స్ ఉన్నాయి సార్ ఆల్రెడీ. ఇప్పుడు మన వాటి అన్నిటికీ గొల్లపల్లికి 20 KL ఉన్నాయి సార్, దానికి కూడా లోకల్ సోర్స్ ఇచ్చారు. లోకల్ సోర్స్లలో కూడా మీరు బోర్లు కట్టుకున్నాయా లేదా? అంటే బాయిదా బోర్ బావులలో నీళ్ళు ఉన్నాయా? సఫిషియెంట్ వాటర్ అందించగలుగుతాము. సమ్మర్లో కూడా సరిపోయే ఈడ్ వస్తుందా? మన సిల్ట్ ఉంటే సిల్ట్ రిమూవ్ చేయవలసి వస్తుంది. రాసుకోండి, మీరు రాసుకోండి. ఈ నెల 4వ తేదీ రాయచోటిలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా భక్తి శ్రద్ధలతో జరిగే వీరభద్రస్వామి పర్వేటి ఉత్సవం నిర్వహించిన రహదారి మీదుగా జరుగుతున్న సందర్భంలో అన్యమతస్థులు పథకం ప్రకారం ఏకపక్షంగా ఉత్సవంపై దాడికి తెగబడడం వల్ల ప్రశాంతంగా భక్తి ప్రవృత్తులతో జరిగే ఉత్సవం తీవ్రమైన గందరగోళానికి దారితీసింది. ఈ పరిస్థితిని హిందువులకు అవమానంగాను మరియు మనోభావాలపై దాడిగా భావిస్తున్నామని అన్నారు. కేసులు పెట్టి జైల్లో పెట్టిన భక్తులను కేసులు ఉపసంహరించాలి, వారిని విడుదల చేయాలని అన్నారు. ఉత్సవంపై యోజనాబద్ధంగా రాళ్లు వేసేందుకు దాడి చేయుటకు ప్రణాళికలు రచించిన వారిని పోలీసులపై దాడి చేసి పోలీసులు గాయపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. గొడవలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉత్సవం నిర్వహించుకుంటున్న భక్తులపైన స్వామివారిని సేవించడానికి పూజా సామాగ్రితో వారి ఇళ్ల ముందర ఉన్న మహిళల భక్తులపైన కూడా విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు. దేవతల ఊరేగింపులపై ఎటువంటి ఆంక్షలు లేకుండా
గౌరవప్రదంగా పండుగలు ఉత్సవాలు జరుపుకునే విధంగా ప్రశాంత వాతావరణాన్ని కలిగించాలని అధికారులను డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో మాట్లాడిన మద్దిలేటి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు సందడి మహేష్, రాష్ట్ర కోశాధ్యక్షులు భానుప్రకాష్, రాష్ట్ర మీడియా కన్వీనర్ గోవిందరాజులు, జిల్లా ఉపాధ్యక్షులు ఈపూరి నాగరాజు, జిల్లా కార్యదర్శి సాయిరాం, జిల్లా బజరంగ్ దళ్ కన్వీనర్ అయోధ్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధ్యక్షులు సల్కపురం బాబురావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి జిల్లా పరిషత్లో అన్న కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ గత నెలలో జరిగిన అయ్యప్ప స్వామి శోభయాత్ర మర్చిపోకముందే ఇంకో సంఘటన రాయటం జరుగుతూ ఉంది. ఇది వారి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కార్యక్రమాలు హిందూ దేవాలయాల్లో ఊరేగింపు కార్యక్రమాలకు విఘాతాన్ని కలిగిస్తూ శాంతి భద్రతలను లేకుండా చేయాలని వారి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని మేము విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు కూడా దీన్ని సహించకూడదు. కాబట్టి దీన్ని ఖండిస్తూ ఈ నెల 10వ తారీఖున ప్రతి జిల్లాలో క్రెడిట్లో ఉత్సాహంగా చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులు కూడా పాల్గొనాల్సిందిగా తెలియజేస్తున్నాం. వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో నేషనల్ యూత్ బోర్డు ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించారు. మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి మహిళలకు నేషనల్ యూత్ బోర్డు ఆధ్వర్యంలో అవేర్నెస్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ జూట్ బ్యాగ్స్ పై నేషనల్ జూట్ వారు మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహిళ స్వశక్తితో ఎదగాలన్నదే మా ఆశయం. మహిళ అన్ని రంగాలలో ముందుకు రాణించాలని అన్నారు. నేషనల్ జూట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. Thank you. లామినేషన్ కూడా దానిలో పర్సంటేజ్ ఉంది మేడం, డిస్ట్రాయబుల్ పర్సంటేజ్ ఉంది. అట్లా అయితేనే వాళ్ళకు మళ్ళీ చేస్తున్నారు కంపెనీస్. ఇక్కడ జూట్ మార్క్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు. ఏవైతే జూట్ ప్రోడక్ట్స్ ఉంటాయో వాటికి రికగ్నిషన్ ఎలాగా మనం ఇవ్వాలి, దానివల్ల మనకి బిజినెస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్లో దాని యూనిక్నెస్ కానీ లేదా ఈ ప్రోడక్ట్ యానిమల్స్ ద్వారా చేయలేదని అలాంటి ఇంపార్టెన్స్ ఉండే సబ్జెక్ట్ ఇది. సో అది మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఇది ఇంకా ఫస్ట్ స్టెప్పే. ఈ ఒక అవేర్నెస్ అయిన తర్వాత ఫర్దర్గా వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేసి ఇంకా నెక్స్ట్ బిగ్ స్థాయిలో మన మొత్తం లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి తీసుకువెళ్ళాలి అనేది మినిస్ట్రీ ఉద్దేశము. సో అది అందుకు యాజ్ అన్ ఇనిషియేటివ్ ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ చిన్న స్థాయిలో స్టార్ట్ చేశారు. సో హోప్ఫుల్లీ మన వరంగల్ ఏదైతే డర్రీస్ ఏవైతే ఉన్నాయో అవి జూట్ ద్వారా ప్రొడ్యూస్ అవుతున్నాయి, వాటికి ప్రాపర్ క్యూఆర్ కోడ్ ఇచ్చి దాని రికగ్నిషన్ వైజ్ ఆ జూట్ మార్క్ అనేది మనం క్రియేట్ చేసి బిజినెస్ రెవెన్యూస్ ఇంక్రీజ్ చేయాలనేది మన పాయింట్. ఇది ఇంకా ఇనిషియేటివ్ స్టెప్. ఇక్కడ ఉమెన్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి కూడా ఇప్పుడు మనకి లాంచ్ అవ్వబోతున్నాయి. వాటిలలో కూడా వీటి ట్రైనింగ్ రిలేటెడ్గా ఇవ్వాలి అనేది వాళ్ళ ఉద్దేశం. సో అకార్డింగ్లీ మేము ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఇష్యూస్ అన్నీ మేము ఫీడ్బ్యాక్ ఇచ్చి అకార్డింగ్లీ వాళ్ళకి ఈ ఇష్యూస్ అన్నీ చెప్పి ముందుకు తీసుకుంటాం. మేడం, ఈ ఉమెన్ డే సందర్భంగా ఏమైనా చెప్తారా మహిళలకు? మహిళలు అని అంటే ఇప్పుడు మనం చూస్తే యాదృచ్ఛికంగా చూసినా ఎలా చూసినా కూడా వరంగల్లో మోస్ట్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఆఫీషియల్స్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ మనకి మినిస్టర్ మేడం దగ్గర నుంచి ఎంపీ గారు కానీ మేయర్ గారు కానీ లేదా రెండు దగ్గర జిల్లాల కలెక్టర్లు కానీ అందరూ మహిళలే ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ 60% ఉమెన్ ఎవరైతే ఉన్నారో అందరూ మహిళలే ఉన్నారు. సో ఆ లెక్కకి ఏంటంటే వీఆర్ సీయింగ్ ప్రోగ్రెసివ్, అంటే నిబద్ధతతో పనిచేసేది మనకి ఆటోమేటిక్గా కనపడుతుంది. అంటే మనకి ఏదైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ని ఎలా చేయాలి అనే గైడెన్స్ మాకు పై స్థాయి నుంచి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. అట్ ద సేమ్ టైం మేము కూడా దానిని డెలివర్ చేసేదానికి కష్టపడుతున్నాం. సో మహిళలు యాజ్ ఎ థింగ్ వాళ్ళకి ఇన్నేట్గా ఉండే క్వాలిటీస్ తోటి రిఫైన్డ్ మోడ్లో పాజిటివ్గా వెళ్ళేదానికి ఉంది కాబట్టి సో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం భారీ జన సమూహంతో తన బలగంతో జై జనసేన పార్టీ, జై పవన్ కళ్యాణ్, జై పేడెం దొరంబాబు అంటూ నినాదాలు చేసుకుంటూ మొదలైన ప్రయాణం పిఠాపురం నుండి మంగళగిరి జనసేన ప్రధాన పార్టీ కార్యాలయానికి సుమారు 100 కార్లు మరియు సుమారు 500 మంది కార్యకర్తలతో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్న పేడెం దొరబాబు శ్రీ కుకుటేశ్వర ఆలయంలో కొబ్బరికాయ కొట్టి శుభప్రదంగా ప్రయాణం మొదలుపెట్టారు. పేడెం దొరబాబుతో పాటు జెడ్పీటీసీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నబతుల్లా కామేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి పద్మబుచ్చి, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, ఎంపీపీలు, సర్పంచ్లు, అనుచరులు తదితరులు ఆయన వెంటే ఉన్నారు. ఇది బాగానే ఉంది, బాగానే ఉంది. दाने प्रवीण वेल ले मेरा जा रांगी ये ले जाना तुम ఆట వస్తుంది అడ్డంగా. పంటలు ఎండిపోతున్నాయని నీళ్ళు ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకున్న రైతులు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బట్టపల్లి, పోతారం గ్రామాలలో సాగునీరు లేక ఎండిపోయిన పంటలు కన్నీళ్లే మిగిలాయని నీళ్ళిచ్చిన పంటలను బ్రతికించాలని వేడుకుంటున్న రైతులు. ఎండిపోయింది ఆల్రెడీ. మొత్తం ఎండిపోయి ఉన్నాయి మేడం, ఏం చేసుడు?
అంటే మోటార్ పార్క్ బాయ్ అంత ఒకటేనండి కూడా హైదరాబాద్ పాతనగరంలోని బహదూర్పురాలోని ట్రక్కుల మెకానిక్ వర్క్షాప్ సమీపంలోని స్క్రాప్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ పొగ వెలువడింది. నివాసితులలో భయాందోళన సృష్టించింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. बहादुरपुरे पे पूरे गाड़ियाँ हैं, गाड़ियों का गोदाम है, आँच लगे भी है टू मच। మరబుల్టెల మల్లికల్ ధామ్ స్టే ట్యూన్.